కాళేశ్వరం సమస్య కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆట వస్తువుగా మారిందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిరావు అన్నారు. కమ్యూనిస్టు విప్లవకారులంతా కూడా ఒక గొడుగు కిందికి రావాలని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో కలిసి పనిచేస్తామని అన్నారు. కేంద్రంలో మోదీ పాసిస్టు విధానాలను కొనసాగిస్తున్నారని, ప్రజలు హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇక బుర్జావా పార్టీలకు స్వస్తి పలకాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే విప్లవ ప్రజాస్వామిక శక్తులను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్టు చర్చ జరిగింది. పిసి ఘోష్ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరిపి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కు ఫర్దర్ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. ఇదొకటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎట్లా తీవ్రమవుతున్నాయి అనేటువంటి దానికి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద 3 రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్నటువంటి పార్టీ, ఈ 3 పార్టీల మధ్యన ఇది ఒక ఆట వస్తువుగా ఒక విషయంగా ఉన్నది. దాదాపు 2 సంవత్సరాలు అధికారంకి వచ్చిన తర్వాత ఫర్దర్ సిబిఐకి ఇవ్వడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంటే 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా ఆడుకోవాలనేటువంటి రాజకీయ వైఖరితో ఉన్నది అనేది స్పష్టమవుతున్నది. రైతు ఉద్యమం మీద దాడి చేసింది, ఎన్ఆర్సీ అనే పేరు మీద, విదేశస్తులు అనే పేరు మీద, మైనారిటీ మతస్థుల మీద దాడి చేసింది, అనేక కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద కూడా దాడి చేసింది, ప్రజల హక్కులకు సంబంధించినటువంటి భాగాన్ని కూడా